హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వికెట్ ట్రక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మన వీడియోలో మహీంద్రా ఊడో అనే ఎలక్ట్రికల్ ఆటో గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ మహీంద్రా కంపెనీ ఈ ఊడో అనే ఎలక్ట్రికల్ వెర్షన్‌ని ఎందుకు తీసుకొచ్చింది అనేదైతే నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే దీంట్లో చాలా వరకి మైనస్‌లయితే ఉన్నాయి మనకి. కానీ వీళ్ళు పాత వెహికల్‌కి ట్రియో ప్లస్ ఏదైతే ఉందో దానికి కానివ్వండి, ఇప్పుడు వచ్చిన కొత్తగా ఏదైతే మహీంద్రా ఊడో వెహికల్ ఉందో ఈ వెహికల్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటి? వీళ్ళు కొత్తగా ఏమేమి ఫీచర్స్ తీసుకొచ్చారు? అసలు మెయిన్‌గా వచ్చేసరికి ఈ వెహికల్‌లో హౌసింగ్ అనేది తీసేశారు. తీసేసి మామూలుగా మనకి బజాజ్ డీజిల్‌కి గనక ఇంజిన్‌కి కనెక్టింగ్ రాడ్స్ ఏవైతే ఉంటాయో గిద్దలు, సాఫ్ట్లు అలాగా ఆ విధంగా అయితే తీసుకొచ్చారు. అది అసలు ఎందుకు తీసుకొచ్చారు అనేదైతే అర్థం కాలేదు. అది పెద్ద మైనస్ లాగా అయితే నాకైతే అనిపించింది. ఇంకా చాలా వరకు మైనస్‌లు ఉన్నాయి దీంట్లో. నేను ఒక్కొక్కటిగా చెప్తుంటాను. మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. ఇంకా ఈ వెహికల్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు, ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా వీడియోలో ఈ మహీంద్రా ఊడోకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి అయితే చూద్దాము. అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో చేసి అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుందనమాట. ఇక మీకు గనక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ గానివ్వండి, వాట్సాప్ గానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ గానివ్వండి, ఇట్లాంటి వాటిలో కొంతమందికి షేర్ అయితే చేయండి. దానివల్ల ఛానల్‌కనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన ఛానల్‌కి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఆ గ్రూప్‌లో గనక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే పైనున్న నంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేయండి. నేను అక్కడి నుంచి మిమ్మల్ని జాయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరు కూడా ఈ నంబర్‌కి కాల్ అనేదైతే చేయొద్దనమాట. ఎందుకంటే నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయడానికి అది ఎప్పుడు కూడా స్విచ్ ఆఫ్‌లో ఉంటుంది. లేదంటే మనకి ఏదన్నా సైలెంట్ మోడ్‌లో గాని ఉంటుందనమాట. ఎందుకంటే నేను ఆ ఫోన్‌ని కాల్స్ కోసం అయితే వాడను. ఓన్లీ మన వాట్సాప్ గ్రూప్ కోసం మాత్రమే ఆ నెంబర్ తీసుకోవడం జరిగింది. మీరు చాలామంది కాల్స్ చేస్తున్నారు. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదని మీరు ఎవరు కూడా బాధపడొద్దు. ఎందుకంటే మీరు ఫోన్ చేసినప్పుడు అది నా దగ్గర ఉండకపోవచ్చు. ఎత్తి మాట్లాడడానికి కూడా ఉండదు. నేను మీరందరితో కలిసి మాట్లాడడానికి కొత్తగా ఒక యాప్ అయితే వచ్చింది. ఆ యాప్‌ని నేను దాంట్లో రిజిస్టర్ అయ్యి ఒక ఐడీ అయితే క్రియేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే. అది క్రియేట్ చేసిన వెంటనే మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు నాతో ఏ విధంగా మాట్లాడొచ్చు, అట్లా అసలు మీరు ఆ యాప్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఇవన్నిటి గురించి ఒక వీడియో చేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ పైన కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ మాత్రమే చేయండి. ఎవరు కాల్స్ అయితే చేయొద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ మహీంద్రా ఊడో ఎలక్ట్రికల్ ఆటో వచ్చేసరికి ప్రైజ్ విషయానికొస్తే ఇంచుమించుగా ఒక 4,00,000 అయితే ఉంది. అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 3,60,000 ఉంది. అక్కడి నుంచి మన షోరూమ్‌లకి ఏదైతే ట్రావెల్ చార్జెస్ ఉంటాయో ఇవన్నీ కూడా మన మీదే పడుతుంటాయన్నమాట. ఆ తర్వాత మనకి రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇవన్నీ కలిపి 4,00,000 అయితే పడుతుంది. కొన్ని షోరూముల్లో అంటే సంథింగ్ వైజాగ్‌లో ఒక 5,000 తక్కువకు రావచ్చు. లేదంటే నెల్లూరులో ఒక 10,000 తక్కువకు రావచ్చు. ఇట్లాగా ఎక్స్ షోరూమ్‌కి మన షోరూమ్‌లకి ఉండే దూరాన్ని బట్టి ఒక 5, 10,000 ఒక్కొక్క షోరూమ్‌లో డిఫరెన్స్ అయితే కనిపిస్తా ఉంటదనమాట. అయితే ఓవరాల్‌గా వచ్చేసరికి ఈ వెహికల్ 4,00,000 వరకైతే పడే అవకాశం అయితే ఉంది. ఇక ఈ వెహికల్‌లో బ్యాటరీ విషయాన్ని గనక మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందున్న ట్రియో ప్లస్‌లో వచ్చేసరికి 10.24 కిలోవాట్ బ్యాటరీని అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా లిథియం అయామిన్ బ్యాటరీ. ఇప్పుడు తీసుకొచ్చిన వీళ్ళు ఊడోలో వచ్చేసరికి 11.7 కిలోవాట్ బ్యాటరీ ఇచ్చారు. ఇది కూడా లిథియం అయాన్ సెల్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇక మోటార్ విషయానికొస్తే ఇది 10 కిలోవాట్ మోటార్‌నైతే ఇవ్వడం జరిగింది వీళ్ళు. ఇది కొంచెం హెవీ అని అయితే చెప్పుకోవచ్చు. మామూలుగా ఆ వెహికల్‌కి అంత మోటార్ పవర్ అయితే అవసరం లేదు. దీనివల్ల ఏందంటే పవర్ కన్జ్యూమ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మైలేజ్ అనేది చాలా వరకు డ్రాప్ అవుతుంది. వీళ్ళు గనక ఏదన్నా ఒక 6 కిలోవాట్ నుంచి 7 కిలోవాట్ మధ్యలో గనక తీసుకొచ్చినట్టయితే బాగుండేదైతే అనిపిస్తుంది. ఇక దీని ఛార్జింగ్ టైం వచ్చేసరికి 5 గంటల 15 నిమిషాలు అయితే చెప్తుంది కంపెనీ. కాకపోతే మనం ఏందంటే ఛార్జింగ్ ఎప్పుడైనా పెట్టేటప్పుడు ఒక 10% లేదంటే 20% ఉన్నప్పుడు ఛార్జ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి అంత సమయం అయితే పట్టదు. ఒక 4:30 గంటల్లోనే ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంటది. ఇక ఇంతకుముందు ట్రియో ప్లస్‌లో వచ్చేసరికి వీళ్ళు సింగిల్ సస్పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళు ఫ్రంట్ వీల్‌కి. ఇప్పుడు వచ్చేసరికి ఈ వెహికల్‌కి డబుల్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి బజాజ్ గోగోలో వచ్చిన విధంగా వీళ్ళు కూడా ఫ్రంట్ వీల్‌కి వచ్చేసరికి డబుల్ సస్పెన్షన్ అయితే తీసుకొచ్చారు. ఇది కూడా హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట. ఇక బ్రేక్స్ విషయానికి వస్తే ఇవన్నీ ఈ పాతకాల పద్ధతిలోనే డ్రమ్ బ్రేక్స్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో ఎటువంటి డిస్క్ బ్రేక్ అట్లాంటివి అయితే ఏం లేవు. నార్మల్‌గా డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇక మోటార్ కానివ్వండి, లేదంటే బ్యాటరీకి కానివ్వండి, వాటర్ ఏమైనా పడినప్పుడు, డస్ట్ పడినప్పుడు కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు IP67 రేటింగ్ అయితే
తీసుకొచ్చారు. ఈ IP67 రేటింగ్ అనేది ఏందంటే, ఇంతకుముందు పెద్ద పెద్ద మొబైల్స్‌లో వీళ్ళు వాటర్ ప్రూఫ్ మొబైల్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఐఫోన్ ఉంది, లేదంటే సామ్‌సంగ్ ఎస్ సిరీస్‌కి సంబంధించిన మొబైల్స్, అట్లా పెద్ద పెద్ద మొబైల్స్‌కి వాటర్‌లో పడినప్పుడు ఏం గాకుండా ఈ IP67 అనే ఒక చిన్న సీల్ అయితే ఇస్తారనమాట. వాటర్‌లో పడినప్పటికి ఏమి కాకుండా. అదే మెథడ్‌నయితే వీళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. గత వెహికల్స్‌లో కూడా ఈ మెథడ్ ఉంది. అంటే మనకి వర్షంలో తడిసినప్పుడు, లేదంటే రన్నింగ్‌లో వెళ్ళేటప్పుడు తుప్పర్లు పడతా ఉంటాయి కదా వర్షానికి. అట్లాంటి టైంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వీళ్ళు ఈ IP67 రేటింగ్ అయితే తీసుకొచ్చారు. ఈ వెహికల్‌కి కూడా సేమ్ అదే మెథడ్‌నయితే వీళ్ళు యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక వీళ్ళు ఈ వెహికల్‌లో కొత్తగా తీసుకొచ్చింది ఏందయ్యా అంటే మోడ్స్ విషయానికొచ్చేసరికి మనకి నార్మల్‌గా ఒక ఫ్రంట్ డ్రైవ్ మోడ్ అండ్ రివర్స్ మోడ్ 2 మోడ్స్ మాత్రమే ఉంటాయి కదా! ఆ తర్వాత మనం స్పీడ్‌గా వెళ్ళాలా, స్లోగా వెళ్ళాలా అని నిర్ణయించుకోవడానికి ఎకో మోడ్ అండ్ ఇంకా బూస్ట్ మోడ్ 2 మోడ్స్ అయితే వచ్చేవి. అయితే వీళ్ళు ఈసారి ఏం చేశారంటే 3 మోడ్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఒకటి రేంజ్ మోడ్, ఒకటి రైడ్ మోడ్, ఒకటి రేస్ మోడ్ అని అయితే చెప్తున్నారు. ఈ మోడ్‌లో ఏం జరుగుతుందంటే మనం నార్మల్‌గా ఫ్రంట్‌కి ఏదైతే డ్రైవ్ మోడ్ వేస్తామో వేసిన తర్వాత ఈ రేంజ్ మోడ్ అనేది వచ్చేసరికి లో బీమ్‌లో అయితే వెళ్తుంటది. ఒక 40 కిలోమీటర్ల స్పీడ్‌తో అయితే వెళ్తది. తర్వాత మాక్సిమమ్‌గా మధ్యలో ఒక మోడ్ అయితే ఇచ్చారు. దాన్ని వచ్చేసరికి 45 అట్లా వెళ్తదనమాట. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి రేస్ మోడ్‌లో 55 కిలోమీటర్ స్పీడ్ అయితే అందుకుంటుంది. అంతకు మించి స్పీడ్ అయితే వెళ్ళదు. ఇక వీళ్ళు ఇంతకుముందున్న ట్రియో ప్లస్‌లో హిల్ హోల్డ్ అసిస్టెంట్ అని ఒక మోడ్ అయితే వచ్చిందనమాట. ఇదేంటంటే ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యిద్ది. మీరు ఎటువంటి బటన్స్ లాంటివి ఏమీ ఉండవు. మీరు కూడా ఆపరేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇదేం చేస్తుందంటే మనకి ఏదైనా ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు ఏదైనా ట్రాఫిక్‌లో లేదంటే ఏదైనా వెహికల్ ఉన్నప్పుడు ఆగిపోయిందనుకోండి, మీరు అస్తమానం బ్రేక్‌ని అయితే టచ్ చేసి ఉండాల్సిన అవసరం అయితే ఉండదు. ఆటోమేటిక్‌గా అదే యాక్టివేట్ అయిపోతుంది. మీకు వెహికల్ అనేది వెనక్కి దొల్లకుండా ఉంటుందనమాట. అయితే మీరు న్యూట్రల్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా దొల్లుతుంది. ఆల్రెడీ గేర్‌లోనే ఉంటుంది కదా! డ్రైవ్ మోడ్‌లో ఫ్రంట్‌కి. అట్లాంటప్పుడు ఈ హిల్ హోల్డ్ అసిస్టెంట్ అనేది యాక్టివేట్ అయ్యి మనకి వెహికల్ అనేది వెనక్కి రాకుండా ఉంటది. దానికోసం అయితే ఉపయోగపడుతుంది. ఇది ఇంతకు ముందున్న ట్రియో ప్లస్‌లో కూడా ఉంది. అదే మెథడ్‌ని ఇప్పుడు ఈ వెహికల్‌కి కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఇక దీని క్రెడిబిలిటీ వచ్చేసరికి 25% మాత్రమే ఇచ్చారు. ఏంటంటే ఇది పైకి ఏదైనా మెరకలు ఎక్కేటప్పుడు, ఏదైనా హైట్‌గా ఉండే ప్రదేశాలు ఎక్కినప్పుడు ఎక్కువగా అయితే ఎక్కడానికి లేదు. ఒక 25% మాత్రమే ఎక్కే విధంగా అయితే దీన్ని తయారు చేశారు. ఎక్కువగా హైట్ ఉన్న చోట వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ ఏదైనా ప్యాసింజర్ హెవీగా ఉన్నారనుకోండి, అప్పుడు బండి అనేది అన్‌బ్యాలెన్సింగ్ అయితే అయితుంది అని అయితే చెప్తున్నారు. అయితే ఈళ్ళు ఈ వెహికల్‌లో రివర్స్ థ్రాటిల్ మోడ్ అనే ఒకటైతే తీసుకొచ్చారు. ఇంతకు ముందున్న ట్రియోలో గానివ్వండి, ట్రియో ప్లస్‌లో గానివ్వండి ఈ ఆప్షన్ అయితే లేదనమాట. అది కూడా ఇప్పుడు మనం ఏమి బటన్స్ ద్వారా అట్లాగేమి ఉండదు. మనమేమి ఆపరేట్ చేయాల్సిన పని ఉండదు. ఈ రివర్స్ థ్రాటిల్ మోడ్ ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైనా రన్నింగ్‌లో వెళ్ళేటప్పుడు ఏదన్నా టర్నింగ్ దగ్గరో, లేదంటే స్లో అవ్వాల్సినప్పుడో, లేదంటే యూటర్న్ తీసుకునేటప్పుడో మనం యాక్సిలరేటర్‌ని ఏదైతే వదిలేస్తుంటాం, లేదంటే ట్రాఫిక్‌లో వెళ్తున్నప్పుడు యాక్సిలరేటర్ అనేది అవసరమైనప్పుడు ఇస్తుంటాం, లేదంటే వదిలేస్తా ఉంటాం అనమాట. అట్లాంటి సమయంలో ఇదేం చేస్తుందంటే, పవర్ అనేది రీజనరేట్ అయితే చేస్తుందనమాట. అంతకుముందు వెహికల్‌లో ఏం చేశారంటే వీళ్ళు ట్రియో ప్లస్‌లో బ్రేక్ టచ్ చేసినప్పుడు మాత్రమే పవర్ అనేది రీజనరేట్ అయ్యే విధంగా అయితే తీసుకొచ్చారు. ఈసారి వీళ్ళొచ్చేసరికి యాక్సిలరేటర్‌లను కూడా మనం వదిలేసినప్పుడు పవర్ అనేది రీజనరేట్ అవ్వడానికి వీలుగా అయితే ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చారనమాట. అయితే ఇదేమి మహీంద్రా కంపెనీ కొత్తగా కనిపెట్టిందేం కాదు. ఇంతకుముందు బజాజ్ గోగోలో కానివ్వండి, లేదంటే P50లో కానివ్వండి, P70 ఇంకా ఇప్పుడొచ్చిన బజాజ్ 90 P90 వీగో మోడల్‌లో కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మెథడ్ అయితే ఉంది. కాకపోతే వీళ్ళకి ఆల్రెడీ ఉన్న ట్రియో గానివ్వండి, ట్రియో ప్లస్‌లో గానివ్వండి, ఈ మెథడ్ అయితే లేదనమాట. వీళ్ళు కొత్తగా అయితే ఈ ఊడో ఎలక్ట్రికల్ ఆటోలో జాయిన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక ఈ వెహికల్‌లో టైర్స్ విషయానికొస్తే ట్రియో ప్లస్ మీద కొంచెం హెవీ టైర్స్ అయితే ఇచ్చారు. అందులో కూడా ట్యూబ్‌లెస్ టైర్‌లని అయితే తీసుకొచ్చారు. ఇప్పటివరకు వీళ్ళు ట్రియో ప్లస్‌లో కూడా నార్మల్‌గా ట్యూబ్ ఉన్న టైర్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ట్యూబ్‌లెస్ టైర్లు తీసుకొచ్చారు. ఇదొక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఇక మెయిన్‌గా మనకు కావాల్సింది ఏందంటే వారంటీ విషయానికొస్తే 6 సంవత్సరాల వారంటీ లేదంటే 1,50,000 కిలోమీటర్ల వరకు వీళ్ళు వారంటీ వర్తిస్తుంది అని అయితే చెప్తుంది కంపెనీ. అది ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ 4 సంవత్సరాల్లోనే ఈ 1,50,000 కిలోమీటర్లు గనక తిరిగేసామనుకోండి, ఈ 4 సంవత్సరాలకే వారంటీ అనేది అయితే అయిపోతుందనమాట. లేదు మనం 6 సంవత్సరాలకు కూడా ఈ 1,50,000 కిలోమీటర్లు తిరగలేకపోయాము అంటే 6 సంవత్సరాల తర్వాత మీరు తిరగకపోయినా వారంటీ అనేది అయిపోతుంది. ఈ వారంటీ ఉన్నన్ని రోజులు మనకి ఛార్జర్ కానివ్వండి, లేదంటే ఏదైనా కంప్లైంట్ ఏదైనా వస్తే దాన్నైతే రెక్టిఫై చేసి ఇస్తారని అయితే చెప్తున్నారు. ఇంతకుముందు నార్మల్‌గా ఛార్జర్‌కి ఒక వారంటీ ఉండేది. వెహికల్‌కి ఒక వారంటీ ఉండేది. వెహికల్‌లో ఉన్న కాంపోనెంట్స్‌కి ఒక వారంటీ ఉండేది.
వీళ్ళు ఈసారి ఏం చేశారంటే మొత్తం కలిసి ఒకటే వారంటీగా అయితే తీసుకొచ్చారు. ఇదొక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. సెపరేట్‌గా చార్జర్‌కి కొన్నాళ్ళకే వారంటీ, తర్వాత మాకు సంబంధం లేదు అనకుండా వెహికల్ ఉన్నన్నాళ్ళు అంటే వీళ్ళు ఏదైతే వారంటీ 6 ఇయర్స్ లేదంటే 1,50,000 కిలోమీటర్లు ఇచ్చారో ఈ ఉన్నంత సేపు చార్జర్ కూడా వారంటీ అనేది ఉంటుంది. ఇక వీళ్ళు బ్యాటరీ కూడా వచ్చేసరికి లేజర్ వెల్డింగ్‌తో అయితే ఈసారి తీసుకొచ్చామని అయితే చెప్తున్నారు. నార్మల్‌గా లిథియం అయాన్ సెల్స్ ఏవైనా సరే బోల్ట్ సిస్టమ్ ద్వారా అయితే వచ్చేవి ఇంతకుముందు. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే లేజర్ వెల్డింగ్ ద్వారా అయితే తీసుకొచ్చాము. ఇది ఒక కొత్త టెక్నాలజీ అని అయితే చెప్తున్నారు. ఇవి కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అనమాట. కొత్తగా ఎలక్ట్రికల్ ఆటోలో తీసుకొచ్చినవి. అయితే ఈ ఎలక్ట్రికల్ ఆటోలో పెద్ద మైనస్ ఏందంటే బ్యాక్ సైడ్ హౌసింగ్ అనేది కంప్లీట్‌గా రిమూవ్ చేసేసి నార్మల్‌గా మనకి డీజిల్ వెహికల్‌కి ఏ విధంగా ఇంజిన్‌కి సైడ్‌లో సాఫ్ట్‌లు వస్తా ఉంటాయో టైర్ల దగ్గర గిద్దలు అట్లాగా వీళ్ళు అదే విధంగా అయితే తీసుకురావడం జరిగింది. ఇది చాలా పెద్ద మైనస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోటార్ అంత హెవీగా లేనప్పటికి కూడా మనకి హౌసింగ్ అనేది ఉంటే ఎక్కడైనా వర్షం పడినప్పుడు మట్టి రోడ్‌లోకి వెళ్ళినప్పుడు దిగబడడం గానీ అట్లాంటివి జరిగినప్పుడు స్లిప్ అవ్వకుండా చాలా తేలికగా అయితే వెహికల్ అనేది ఎక్కడ కంప్లెయింట్ లేకుండా వచ్చేది. ఇంతకుముందు నా దగ్గర ఉన్న మహీంద్రా ట్రియో వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ కూడా మనకి ఇట్లాంటి ఏదైనా మట్టి రోడ్లు అట్లా వర్షం పడినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కూడా వెహికల్ దిగబడకుండా చాలా సులువుగా అయితే డ్రైవ్ చేయడానికి ఉండేది. ఇప్పుడు ఆ ఆప్షన్ లేకుండా చేశారు. అయితే ఇప్పుడు ఈ హౌసింగ్ తీసివేయడం వల్ల లాగలేకపోయిద్దా అంటే అట్లాగేం కాదు. లాగుతుంది వెహికల్. కాకపోతే టైర్ అనేవి స్లిప్ అవుతూ ఉంటాయి. హౌసింగ్ పట్టుకున్నంత పట్టు అయితే వీటిలో రాదనమాట. దానికోసం ఇది ఒక పెద్ద మైనస్ లాగా అయితే అనిపించింది ఈసారి ఈ ఎలక్ట్రికల్ వెహికల్‌లో. ఇంకొక పెద్ద మైనస్ ఏందంటే నార్మల్‌గా మనం ఏందంటే చిన్న వెహికల్ తీసుకున్నప్పటికి కూడా కంపెనీ ఏం చేస్తుంది 4 ఇన్ ఆల్ అయితే ఇస్తుందనమాట. అంటే డ్రైవర్ కాకుండా ఒక ముగ్గురు మాత్రమే కూర్చునే విధంగా సీటింగ్ కెపాసిటీ అనేది ఫార్మ్ చేస్తుంది. మనం తర్వాత ఏం చేస్తాం డ్రైవర్ పక్కన అటుపక్క, ఇటుపక్క బేబీ సీట్లు వేయించుకుంటాం. అప్పుడు ఒక 5గురు అయితే కూర్చునే విధంగా ఉంటుందనమాట. కాకపోతే మహీంద్రా ట్రియో కానివ్వండి, ట్రియో ప్లస్ కానివ్వండి, లేదంటే మోంట్రా వెహికల్ కానివ్వండి, ఏ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నప్పటికీ కూడా ఫ్రంట్‌లో వచ్చేసరికి మనకి ప్యాసింజర్‌కి బ్యాక్ సైడ్‌లో ఏదైతే ఉందో వాళ్ళకి కొంచెం ముందు పక్క డ్రైవర్ సీట్‌కి బ్యాక్ సైడ్ ఒక బల్లలాగా వేసుకునే విధంగా అయితే మనం సెట్ చేసుకునేవాళ్ళం ఇంతకుముందు. ఈసారి వీళ్ళు ఆప్షన్ లేకుండా అయితే చేశారు. అది ఎట్లా చేశారు అంటే మహీంద్రా ట్రియో కానివ్వండి, ట్రియో ప్లస్‌లో కానివ్వండి బ్యాక్ సైడ్ ప్యాసింజర్ సీట్‌కి ఒక చిన్న ఐరన్ చాయిస్ అయితే వచ్చేది. మనం దాన్ని ఒక 2, 3 అంగుళాలు కట్ చేసుకొని సీట్ అనేది ప్యాసింజర్ సీటు బ్యాక్ సైడ్‌కి జరుపుకొని ఫ్రంట్‌లో ఒక సీట్ వేసుకోవడానికి అవకాశం అయితే ఉండేది. అప్పుడు ప్యాసింజర్ సీట్ దగ్గర ఫుట్ స్పేస్ అనేది ఒక 2 అడుగుల వరకు అయితే ఉండేదనమాట. ఇప్పుడు వీళ్ళు అనేది చాలా వరకు కుదించారు. ఒక 1.5 అడుగులోకి అయితే తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏందంటే ఫ్రంట్ సైడ్‌లో ఒకవేళ మీరు ఏదైనా అడ్జస్ట్‌మెంట్ చేసి చెక్క వేసినప్పటికీ కూడా మనకి బ్యాక్ సైడ్ ప్యాసింజర్ సీట్ వెనక్కి జరిగే అవకాశం లేదు కాబట్టి మనకి ఈ ప్యాసింజర్ సీట్‌లో ఎవరైతే ప్యాసింజర్‌లు కూర్చుంటారో వీళ్ళు ఆపోజిట్‌లో మనం ఏదైనా చెక్క వేసినప్పుడు కూడా వీళ్ళ కాళ్ళన్నీ వాళ్ళకి తగలడం అట్లాగైతే జరుగుతా ఉంటే చాలా ఇరుకైతే అయిద్దనమాట. అసలు ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు సీట్ అయితే అడ్జస్ట్‌మెంట్ చేయలేము. ఒకవేళ ఏదైనా చేయాలి అనుకుంటే బ్యాక్ సైడు మనకి బజాజ్ డీజిల్ ఆటోలో ప్యాసింజర్ సీట్ వెనక లగేజ్ బ్యాగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఒక ర్యాక్ అయితే వచ్చిద్ది కదా! అట్లాగైతే వీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అది ఒక పెద్ద మైనస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం అది గనక లేకుండా ఉంటే కొంచెం బ్యాక్ సైడ్‌కి ఒక సీట్ అనేది వెనక్కి జరుపుకొని మనం ఫ్రంట్‌లో చెక్క వేసుకోవడానికి అవకాశం అయితే ఉండేది. అయితే ఇంకా ఒకటి వీళ్ళు ఏదో పెద్ద డిక్కీ ఇచ్చినట్టు బ్యాక్ సైడ్‌లో ఒక స్పేస్ అయితే క్రియేట్ చేశారు. దాంట్లో ఒక స్టెప్నీ టైరు ఇంకా వెహికల్ టూల్స్ మాత్రమే పెట్టుకోగలం గానీ ఏవైనా సరుకులు తోలుకోవడానికి వాటికి కూడా అయితే పనికిరాదు. అంత తక్కువ స్పేస్ అయితే ఉంటదనమాట. అది ఒక కార్ డిక్కీ లాగా అయితే ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమి ఉపయోగం లేదు గానీ ఓన్లీ స్టెప్నీ టైర్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. ప్యాసింజర్ సీట్ అనేది వెనక్కి జరగడానికి లేకుండా ఇచ్చారు. ఇక వెహికల్ తీసుకున్నాక ఎవరైనా మరి పైన కనిపిస్తున్న రేక్ మొత్తం కంప్లీట్‌గా తీసేసి సీట్ బ్యాక్ సైడ్ జరుపుకుంటే తప్ప ఏదైనా ఫ్రంట్‌లో బల్ల వేసుకోవడానికి ఉండదు. అయినప్పటికీ గూడా చాలా ఇరుకుగా అయితే ఉంటది. ఫ్రంట్ సైడ్‌లో వేసుకోవడానికి ఆల్మోస్ట్ అవకాశం అయితే లేదనే చెప్పుకోవాలి. ఇంకొకటేందంటే ఇంతకుముందు పల్లెటూరులో వైడిగా ఉన్నవాళ్ళేందంటే మనం వెహికల్ తీసుకున్నా గానీ లోపల ఏదైనా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే ఒక 10 మంది, ఒక 8 మందైనా అట్‌లీస్ట్ కూర్చోవడానికి అరేంజ్ చేసుకోవడానికి అయితే ఉండేదనమాట సీట్ అనేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా అయితే పోయింది. సరే ఈ వెహికల్ ఎవరికి పనికొస్తుంది అంటే మనకి టౌన్‌లో ఎవరైతే తోలుతా ఉంటారో సిటీ రైడ్ అట్లాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కంఫర్టబుల్ వెహికల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళు ఫ్రంట్ గ్లాస్ వచ్చేసరికి చాలా పెద్దది అంటే వ్యూగా అంటే చూడడానికి బాగుండే విధంగా అయితే ఇచ్చారనమాట. సిటీ రైడ్‌కి మాత్రం వెహికల్ మాత్రం కంఫర్టబుల్ వెహికల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా లుకింగ్ పరంగా చాలా అయితే బాగుంది వెహికల్. కాకపోతే కొంచెం ఫ్రంట్ వచ్చేసరికి మనకి మోంట్రాని తలపించే విధంగా అయితే ఉందనమాట ఈ వెహికల్.
కొంచెం డిజైన్ అయితే మార్చారు గానీ, ఫుట్ స్పేస్ గానివ్వండి, డ్రైవర్ దగ్గర చాలా విశాలవంతంగా అయితే ఉంది. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే డాష్ బోర్డ్ గానివ్వండి, ఇవన్నీ గూడా డిజిటల్ క్లస్టర్ ఏదైతే ఉందో, ఇవన్నీ కొంచెం యూనిక్‌గా, స్టైల్‌గా ఉండే విధంగా ఇచ్చారు గానీ, మామూలుగా మనకి టౌన్‌లో ఉపయోగపడే విధంగా అయితే ఇవ్వలేదనమాట. ఓన్లీ సిటీ రైడ్‌లు వాళ్ళకి మాత్రమే ఉంటది గానీ, పల్లెటూర్ల వాళ్ళకి అంతగా అయితే బాగోదు. ఒకవేళ తీసుకున్నప్పటికి కూడా ఎక్కువ మంది ప్యాసింజర్ తోలడానికి అవకాశం అయితే లేదనైతే చెప్తున్నాను. ఎందుకంటే 4,30,000కి ఇప్పుడు మనకి బజాజ్ గోగో P70 మోడల్ వస్తుంది. దాంట్లో బ్యాక్ సైడ్ డోర్ వచ్చిద్ది, సీట్ ఫోల్డింగ్ సీట్ వచ్చిద్ది. మనకేదైనా లగేజ్ వేసుకోవాలన్నా వెహికల్ కూడా చాలా హెవీగా ఉంటది. ఇట్లాగైతే ఉంది. దీంతో పోల్చుకుంటూ ఒక 30,000 మనయి కాదనుకుంటే ఆ వెహికల్ తీసుకోవడమే బెటరు. మహీంద్రా ఊడో వెహికల్ కంటే కూడా. కానీ సిటీ రైడ్‌కి తిరిగే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి వెహికల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక మైలేజ్ విషయానికొస్తే, మైలేజ్ విషయం వచ్చేసరికి మనకి కంపెనీ సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసరికి 265 కిలోమీటర్ల వరకైతే ఉందనమాట. అయితే వీళ్ళేం చెప్తున్నారంటే 200 కిలోమీటర్లు పక్కాగా వస్తుంది అని అయితే చెప్తున్నారు. అది ఏ విధంగా అంటే వీళ్ళు ఇప్పుడు ఏదైతే పవర్ రీజనరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చారో ఇదేందంటే టౌన్‌లో తోలే వాళ్ళకి అస్తమానం యాక్సిలేటర్ కానివ్వండి వదిలేస్తూ ఉంటాం, బ్రేక్ టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి పవర్ అనేది రీజనరేట్ అవుతూ ఉంటది. దానివల్ల 200 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అని అయితే చెప్తున్నారు. ఇంతకుముందు ఉన్న ట్రియో ప్లస్‌కి ఇప్పుడున్న ఈ వెహికల్‌కి 1 కిలోవాట్ బ్యాటరీ మాత్రమే పెంచారు. ఇంతకుముందున్న 10.24 కిలోవాట్ బ్యాటరీకి వచ్చేసరికి మనకి 130 కిలోమీటర్ల వరకు పక్కాగా మైలేజ్ అయితే వచ్చేదనమాట. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మోడ్స్‌ని కూడా ఒక 3 రకాలుగా తీసుకొచ్చారు కాబట్టి లో మోడ్‌లో టౌన్‌లో తోలేవాళ్ళు చాలా వరకు లో మోడ్‌లో వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అదైతే తీసుకురావడం జరిగింది కాబట్టి మైలేజ్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుందని అయితే చెప్తున్నారు. అయితే అట్లాంటి వాళ్ళకి పనికొస్తుంది కానీ లాంగ్ రేంజ్‌లో స్పీడ్‌గా వెళ్ళే వాళ్ళకి అంత మైలేజ్ అయితే రాకపోవచ్చు. ఒక 180 కిలోమీటర్ల వరకైతే పక్కాగా మైలేజ్ వస్తుందని అయితే చెప్పుకోవాలి. ఇక లేదు మేము ఎక్కడైనా దూరంగా వెళ్తున్నాము, ఫుల్ స్పీడ్‌లో వెళ్ళి రావాలి అనుకుంటే కనీసం ఒక 130-140 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే వస్తుంది. జాగ్రత్తగా లోకల్‌లో తోలుకునే వాళ్ళకి, చిన్నగా తోలుకునే వాళ్ళకి అంటే 40 కిలోమీటర్ల స్పీడ్‌లో మాత్రమే తోలే వాళ్ళకి వెహికల్ అనేది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. మైలేజ్ కూడా ఎక్కువ వస్తుందనమాట. ఇవి ఈ వెహికల్ యొక్క పూర్తి వివరాలు. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు గనక కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్ట్రికల్ వాహనాలు వాడే వాళ్ళందరికీ కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఏమన్నా వచ్చినా వాటి గురించి కూడా నేను చాలా వీడియోస్ అయితే చేశాను. మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ చూసి ఇంకా మన వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న సభ్యులతో మీరు మాట్లాడి కూడా మీ ప్రాబ్లమ్స్ అనేవైతే రెక్టిఫై చేసుకోవచ్చు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను ఒకవేళ వాట్సాప్‌లో అంతగా తొందరగా రియాక్ట్ అవ్వలేకపోయినా వైటీ స్టూడియో అనేది ఎప్పుడు నాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా కామెంట్ చేస్తే ఎమ్మటే నాకు నోటిఫికేషన్ వస్తది. నేను మీకు రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. థాంక్ యూ ఆల్.